డాగ్యూరో టైప్ అనే వినూత్నమైన ఫోటోగ్రఫీ ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన రోజు. అంటే 1839-40 సంవత్సరాల్లో లూయిస్ డాగ్యూరో కనుక్కున్న ఒక ప్రత్యేకమైన ఫోటోగ్రఫీ విధానాన్ని, ఆ పేటెంట్ హక్కులను ప్రపంచానికి బహుమతిగా ఇచ్చిన రోజు. మరి అంతేకాదు, ఫోటోగ్రఫీ అనేది ఒక ఫోటోలు దిగి గోడకి తగిలించుకునేది మాత్రం కాదు. ఫోటోగ్రఫీ అనేది ఒక కళ. చరిత్రను ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు అందించిన ఒక ఘనత కలిగిందే ఫోటోగ్రఫీ. మరి అంతేకాదు, చరిత్రకు ఆనవాళ్లను సృష్టించింది కూడా ఫోటోగ్రఫీయే. ప్రపంచంపై ఫోటోగ్రఫీ యొక్క ప్రభావాన్ని ప్రజలకు చెప్పడానికి కూడా గుర్తుగా ఈరోజు ఉపయోగపడుతుంది. బ్రతికున్న వాటిని ఫోటోలు తీయటమే కాదు, ఫోటోగ్రఫీ అనేది ఒక కళ. గతంలో జరిగినవి, మనం లేనప్పుడు జరిగినవి, మన పూర్వీకులు చేసిన గొప్ప గొప్ప పనులను చిత్రాలుగా మనకు అందించిందే ఫోటోగ్రఫీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడానికి ఫోటోగ్రఫీ ఉపయోగపడుతుంది. దానికి జ్ఞాపకంగానే ఈరోజు మనం ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నా మిత్రులు, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు, వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనం ఒక శుభకార్యాన్ని వీడియోల రూపంలో, ఫోటోల రూపంలో తీయించుకొని, దాచుకొని జ్ఞాపకాలుగా వాటిని చూపెడతాం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఫోటోగ్రఫీకి ఉన్న ప్రత్యేకత ఏంటో. అందుకే మీరు కూడా మీ విందు, వివాహాది శుభకార్యాల్లో మీ ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసి శుభాభినందనలు తెలియజేయండి.